యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ నుంచి బయటికి వీళ్ళు రాబోతూ ఉన్నారు. మరి దీనివల్ల నష్టమా అంటే లాభమా అంటే నష్టమే అని చెప్పవచ్చు. ఒక విధంగా నష్టమే అని చెప్పవచ్చు. ఎట్లా నష్టము అంటే ఈ ఐఎంఎఫ్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో మేజర్ ఫండ్ డొనేటర్ ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వరల్డ్ బ్యాంక్లో కూడా మేజర్గా ఫండ్స్ని షేర్ కలిగినటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళు కనుక బయటకు వచ్చేస్తే వీళ్ళొక షేర్ అనేటువంటిది గణనీయంగా తగ్గుతుంది. మరి షేర్ గణనీయంగా తగ్గడం వల్ల మిగిలిన దేశాలకు ఎటువంటి లాస్ ఉంటుంది అనేటువంటి అంశంలోకి ఒకసారి చూద్దాం. ముందుగా వీరి యొక్క విధి విధానాలు ఏంటో చూద్దాం. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీరి యొక్క విధి విధానాలు ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ దేశం అయితే అప్పుల్లో కూరుకుపోయి ఉందో, ఏ దేశాల్లో అయితే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కొలాప్స్ అయిందో అట్లాంటివంటి దేశాలకు ఐఎంఎఫ్ అనేటువంటిది లోన్ ఇస్తుంది. అందుకే ఐఎంఎఫ్ని లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా పిలుస్తామండి. ఐఎంఎఫ్ని ఏమని పిలుస్తామండి? లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా ఐఎంఎఫ్ని పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి అండి, ఎవరు కూడా అప్పు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఐఎంఎఫ్ ముందుకు వచ్చి మేమున్నామని చెప్పేసి అప్పిచ్చి ఆ దేశాన్ని అప్పు ఊబిలోంచి బయటికి తీసుకొస్తుంది. పతనంలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఐఎంఎఫ్ చేస్తుంది. ఎట్లా? డబ్బులు ఎక్కడి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు డొనేట్ చేసినటువంటి ఫండ్ ద్వారా ఇస్తాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే జనరల్గా డెవలప్మెంటల్ పర్పస్ కోసం లోన్స్ ఇస్తుంది. కొత్తగా స్కూల్స్ కట్టాలనో, రైల్వే ప్రాజెక్ట్స్ అనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనో, లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలనో అన్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది లోన్ అనేటువంటిది ఇస్తుంది. దీంట్లో కూడా ఎక్కువ షేర్ హోల్డర్ యూఎస్ఏ ఉంది. అంటే ఆటోమేటిక్గా యూఎస్ఏ అనేటువంటి ఒక దేశము ఈ అంతర్జాతీయ సంస్థల నుంచి బయటికి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది మిగిలిన దేశాలపైన ఖచ్చితంగా పడుతుంది. ఏ దేశాలు అయితే వీటిపైన ఆధారపడి ఉన్నాయో వారిపైన ఇంపాక్ట్ అనేటువంటిది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది. ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు గతంలో ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఓకేనా, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా మెంబర్షిప్ని రద్దు చేసుకొని బయటకు రావడం జరిగింది.